గత నెల 15వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ లో మాజీ ఆర్మీ అధికారిని బంధించి దోపిడీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది ముఠాలో 5గురిని పట్టుకున్నారు. మిగిలిన 8 మంది పరారీలో ఉన్నారు. దోపిడీ అనంతరం సొత్తును 13 మంది పంచుకున్నారు. 13 మందిలో కొందరు నేపాల్ వెళ్లిపోగా మరికొందరు హైదరాబాద్ లో ఉండిపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో మా ప్రతినిధి దుర్గేష్ ఫేస్ టు ఫేస్. తక్కువ జీతానికి వచ్చినటువంటి నేపాలియన్ గ్యాంగు ఉన్న సంపన్నుల పనిచేసి ఇల్లు గుల్ల చేసిన పరిస్థితి మనం చూస్తాం. హైదరాబాద్ నగరం శివార్లో కూడా చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సికింద్రాబాద్లో కూడా ఆర్మీ అధికారి ఇంట్లో మాజీ ఆర్మీ అధికారుల ఇంట్లో కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి చూస్తాం. మొత్తం 13 మంది గ్యాంగ్ నేపాలియన్ గ్యాంగుల్లో 5 మంది పట్టుకోవడం, మిగతా పరారులో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ సంబంధించినట్టు కూడా మరింత సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ డీసీపీని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క నేపాలియన్ గ్యాంగు జరిగినటువంటి నేపథ్యంలో మీరు ఎట్లా పట్టుకున్నారు సార్? ఎక్కడ దొరికింది? గత నెల మన కార్ఖానా పిఎస్ లిమిట్లో 15th and 16th నవంబర్ ఇంటర్వ్యూయింగ్ లైట్లో ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి ఇది డకేతీ కేసు జరిగింది. ఈ డకేతీ కేసులో మన ఇప్పుడే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం మరియు కార్ఖానా పిఎస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ 13 మెంబర్స్ ఆల్ ఫ్రమ్ నేపాల్ ఈ డకేతీ కేసులో పార్టిసిపేట్ చేశారు. ఈ మెయిన్ ఇద్దరు రాజేందర్ సాయి అండ్ రేఖా రావల్ ఇద్దరు అదే మాజీ ఆర్మీ ఎంప్లాయీ ఇంటికి అంతకుముందు నుంచి 25-30 డేస్ నుంచి అక్కడ పని చేస్తున్నారు. సో వాళ్ళు ఈ క్రిమినల్ ఇంటెన్షన్తో ప్లాన్ చేసి ఇంకా 11 మెంబర్స్లో పిలిచి వేరే ప్రాంతం నుంచి లోకల్ హైదరాబాద్ నుంచి అండ్ కొంతమంది నేపాల్ నుంచి కూడా వచ్చారు. సో అందరు ఈ 13 మెంబర్స్ ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేసి ఈ 15th and 16th ఇంటర్వ్యూయింగ్ నైట్లో ఇది ఆఫెన్స్ జరిగింది. ఈ డకేతీ కేసులో గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ప్లస్ క్యాష్ కూడా దొంగతనం అయింది. అది తర్వాత మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం మరియు కార్ఖానా లోకల్ పిఎస్ టీం ఇద్దరు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సిపి సార్ 6 టీమ్స్ ఫార్మేషన్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ మొత్తం వెరిఫై చేసి ఈరోజు మన 5 యాక్యూజ్కి అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంకా 8 మెంబర్స్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మన టీమ్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎంత కూడా ఈ నేపాలియన్ గ్యాంగ్స్ హైదరాబాద్లో పని కోసం వచ్చి వీళ్ళు అందరు కూడా మొత్తం మంది వచ్చి స్లీపింగ్ పిల్స్ ఇచ్చేసి కొన్ని రకరకాల జ్యూస్లలో కల్పించాము, టాబ్లెట్లు కల్పించాము, ఇటువంటి ఇచ్చిన తర్వాత నిద్రపోయిన తర్వాతనే దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేయబోతున్నారు సార్? సో ఈ కేసులో కూడా పర్టికులర్లీ ఇది డొమెస్టిక్ హెల్పర్స్గా వచ్చారు. కొన్ని డేస్ నమ్మకం అయిన తర్వాత వాళ్ళు ఈ ఆఫెన్స్ చేశారు. అది ఇంతకుముందు కూడా కొన్ని ప్లేసెస్లో ఇది ఇన్సిడెంట్ జరిగింది. అది నాట్ ఓన్లీ నేపాల్ నుంచి బట్ మిగతా ప్రాంతం నుంచి కూడా ఎవరైనా ఇక్కడ యాజ్ అ డొమెస్టిక్ హెల్పర్స్గా వస్తున్నారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ టైప్లో ఆఫెన్స్ చేస్తున్నారు. అది సో వాళ్ళ ఈ ఒక మోడస్ ఆపరెండి ఎందుకంటే మన ఈ పబ్లిక్ కూడా ఎవరైనా డొమెస్టిక్ హెల్పర్స్ కావాలి, కొంచెం తక్కువ జీతంతో హెల్పర్స్ కావాలి, ఇది ఆశపడి కొన్ని ఏజెన్సీ నుంచి అది తీసుకుంటారు వితౌట్ క్యారెక్టర్ వెరిఫికేషన్, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అండ్ ఏజెన్సీ కూడా ఈ టైప్లో బయటకు నుంచి వచ్చి వాళ్ళ పర్సన్కి వితౌట్ ఎనీ వెరిఫికేషన్ క్రిమినల్ యాంటీసిడెంట్ చెక్ చేయకుండా ఇమీడియట్గా అది డొమెస్టిక్ హెల్పర్గా పంపించేస్తున్నారు. సో ఈ టైప్లో కేసెస్ అవుతుంది. అది సో మన ఈ ప్రివెంట్ చేయడానికి ఎవరైనా ఏజెన్సీస్ ఉన్నారు వాళ్ళు ప్రాపర్గా క్యారెక్టర్ వెరిఫై చేసి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి కంపల్సరీ రిక్రూట్ చేయాలి. అండ్ ఎవరైనా తీసుకుంటారో అది పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా అది ప్రాపర్ రికగ్నైజ్ ఏజెన్సీ నుంచి డొమెస్టిక్ హెల్పర్స్ తీసుకోవాలి. డొమెస్టిక్ ఇప్పుడు ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో ఏజెన్సీ ద్వారా వీళ్ళు వచ్చి పని చేస్తున్నారు, అక్కడ నమ్మకంగా పని చేస్తారు. మరి వీళ్ళందరూ దొంగతనాలు దోపిడీ చేసి కొంతమంది తెలియజేసి పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో ఈ ఏజెన్సీలకు పెట్టిన తర్వాత మరి అటువంటి దొంగతనం జరిగిన తర్వాత మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు ఇప్పుడు ఏజెన్సీల మీద స్పెషల్గా? అదే మన ఆల్రెడీ సిపి సార్ కూడా యాజ్ పర్ సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ మన కూడా అందరు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అది ఎవరైనా ఇది రికగ్నైజ్ ఏజెన్సీస్ ఉన్నాయి, అది ఏజెన్సీస్ గురించి కూడా కొంచెం వెరిఫై చేయాలి, ఎవరికి పెడుతున్నారో ఎవరికి పెట్టలేదు. సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా వాచ్ పెడతాము ఈ ఏజెన్సీస్ పైన, తర్వాత ఈ వర్కర్స్ పైన. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారో లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తున్నారో అది అయితే లేదా, ఈ అన్ని మొత్తం మన సైడ్ నుంచి కూడా చెక్ చేస్తాము. అది అండ్ నాట్ ఓన్లీ నేపాలీ బట్ ఈ బయటకి నుంచి ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళ ఈ ప్రాపర్గా రికార్డ్ ఉండాలి. దీనికోసం మన పోలీస్ సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము.
అంటే కేవలం నేపాలియన్ గ్యాంగ్స్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇళ్లలో పనిచేయడం కానీ ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్నట్టు ఎవరైతే ఉన్నారో దంపతులు అంటే గ్యాంగ్స్ వీళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి డాటా కూడా పోలీసుల దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ఇప్పటికైనా ఇంటి యజమానులు అప్రమత్తమై తక్కువ జీతానికి వచ్చే కూలీలు కానీ తీసుకున్నప్పుడు నేపాలియన్లు ఇళ్లలో పని పెట్టుకుంటే ఈ పరిస్థితి చేదాటిపోయే పరిస్థితి. కనుక మీరు గమనించి ఒక రికగ్నైజ్కి సంబంధించినటువంటి ఏజెన్సీ ద్వారానే అవన్నీ వాళ్ళకు ఎటువంటి ఉంది అడ్రస్ ఉందా లేదా వాళ్ళ క్రిమినల్సా కాదని కూడా చూసుకొని ఉద్యోగంలో కల్పించుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.